హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నానండి. నన్నెంతగానో సపోర్ట్ చేస్తున్న మీరందరూ కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మిల్లెట్స్‌లో ఒక రకమైన అండు కొర్రలతో దోస చేయబోతున్నాను. మీకందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య మిల్లెట్స్ అందరూ యూజ్ చేస్తున్నారు. కాకపోతే నేనెలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాసు అండు కొర్రల్ని తీసుకొని, టీ గ్లాస్‌తో 1 ½ గ్లాసు మినపప్పు యాడ్ చేసి, దాంట్లోకి కొన్ని మెంతులు గూడా టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని, ఒక 6-8 అవర్స్ కంపల్సరీ నానబెట్టుకోవాలండి మిల్లెట్స్‌ని. చాలామంది ఏమంటారంటే, మాకు మిల్లెట్స్ పడట్లేదండి, వేడవుతుంది అని అంటారు. అలా ఎందుకవుతుందంటే, మనం 6-8 అవర్స్ నానబెట్టుకోకుంటే అలా జరుగుతుందండి. కొందరు 2 అవర్సే నానబెట్టుకుంటారు. అలా గాదు 6-8 అవర్స్ కంపల్సరీ నానబెట్టుకోవాల్సుంటుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని నైటంతా అది అలానే వదిలేసేయాలండి. పొద్దున్నే దోస వేసుకోవాలి. చాలా బావుంటుంది. ఏ రకమైన చట్నీ అయినా తినొచ్చు. కాకపోతే మేము బేసన్ జేసుకుంటాము. మా పిల్లలకి అది చాలా ఇష్టం కాబట్టి పల్లి చట్నీ అస్సలు ఇష్టం ఉండదు. వల్ల యూజ్ ఏంటంటే ఇది మన బాడీలో ఉన్న ఎలాంటి క్యాన్సర్ గుణాన్నైనా తగ్గిస్తుందండి. అండ్ స్కిన్ అండ్ హెయిర్‌కి చాలా హెల్ప్ అవుతుందండి. వీటితో ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేస్తే నేను తప్పకుండా చూపిస్తాను. వీటితో అన్ని రకాలైన టిఫిన్స్ గూడా చేసుకోవచ్చండి. సో, దోసనే కాకుండా ఇంకా వడ, ఉప్మా అన్ని రకాలు